చార్లీ చాప్లిన్ ఒక మాట కూడా మాట్లాడడు, కానీ అతని హాస్యానికి ప్రపంచం మొత్తం నవ్వుతుంది. అతను తన హాస్యంతో భావోద్వేగాలను మేల్కొల్పుతాడు. అతను తన కదలికలతో మనసుల్ని తాకుతాడు. అతని హాస్యం ఎప్పుడూ కించపరిచేలా ఉండదు, అసభ్యంగానూ ఉండదు. ఒక పేదవాడైనా, రాజవంశీకుడైనా, పిల్లవాడైనా, వృద్ధుడైనా అతని హాస్యంలో అందరికీ చోటుంటుంది. అందరూ ఆనందిస్తారు. ఇదే అసలైన హాస్యం. కానీ ఇప్పటి స్టాండప్ కామెడీ, యూట్యూబ్ కామెడీ పేరుతో కొందరు కేవలం తిట్లు, అసభ్య పదజాలం, వ్యక్తిగత విమర్శలే హాస్యమని భ్రమించుకుంటున్నారు. వారి కామెడీ ప్రజల్ని నవ్వించడానికా, లేక ఎవరినైనా అవమానించడానికా? హాస్యం పేరు చెప్పుకుని ఒక కులాన్ని, ఒక మతాన్ని, ఒక జెండర్ని, ఆఖరికి తల్లిదండ్రులను కూడా కించపరిచేలా మాట్లాడడం కామెడీ ఎలా అవుతోంది? ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా చేసిన కామెంట్స్ అసలు ఏ విధంగా కామెడీ అవుతుంది? తల్లిదండ్రుల శృంగారం గురించి ఓ కంటెస్టెంట్ను రణవీర్ అల్లాబాడియా అడిగిన ప్రశ్న రాయలేని విధంగా, చెప్పలేని విధంగా ఉంది. అయితే కేవలం రణవీర్ మాత్రమే ఇలా చేస్తున్నాడనుకుంటే పొరపాటే. అసలు కామెడీ అర్థమే మారిపోయి చాలా కాలమైంది. ఓ సందర్భంలో నటుడు అమీర్ ఖాన్ చెప్పినట్లు కామెడీ అంటే అవతలి వాళ్ళని ఎగతాళి చేయడంలాగా పరిస్థితులు మారిపోయాయి. స్టాండప్ కమెడియన్ సమీర్ రైనా ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ షోలో అతని వ్యాఖ్యలు మహిళలను అవమానపరిచే విధంగా ఉండడంతో అతనిపై పోలీస్ కేసు నమోదైంది. అటు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ తన రోస్టింగ్ వీడియోలతో అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. మహిళా కమెడియన్ కుషా కపిలాపై లైంగిక వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక కేరీ మినాటి పేరుతో ఫేమస్ అయిన యూట్యూబర్ అజయ్ నాగర్ ఒక వీడియోలో టిక్ టాక్ యూజర్ ఆమీర్ సిద్దిక్పై తీవ్ర విమర్శలు చేశాడు. ఈ వీడియోలో హోమోఫోబిక్, ట్రాన్స్ఫోబిక్ వ్యాఖ్యలున్నాయి. దీంతో యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. అటు మతాలు, కులాలు సెంట్రిక్గా కామెడీ చేయడం కూడా చాలా తరచుగా జరుగుతున్న విషయమే. మారిదాస్ మలైచామి తన యూట్యూబ్ వీడియోలలో యావత్ ముస్లిం సమాజంపై నోరు పారేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముస్లింలపై అసత్య సమాచారాన్ని అనేకసార్లు స్ప్రెడ్ చేశారు మారిదాస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇటు తెలుగులోనూ ఇలాంటి రోస్టింగ్ కామెడీ ఎక్కువగానే కనిపిస్తోంది. కామెడీ పేరుతో జరిగే కొన్ని షోలలో ఓ అమ్మాయినో లేదా ట్రాన్స్జెండర్నో ఎగతాళి చేయకపోతే అసలు అది కామెడీనే కాదన్నట్లు వాళ్ళ స్కిట్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇక బాడీ షేమింగ్ అయితే సర్వసాధారణం. ఓ వ్యక్తి శరీర ఆకృతిపై ఇష్టారీతిన మాట్లాడడం ఇక్కడ కామెడీ అయిపోయింది. ఏదో కామెడీ షోలలోనో లేదా కేవలం బి గ్రేడ్ కమెడియన్లో ఇలా చేస్తున్నారా అంటే కానే కాదు. వాళ్లతో సమానంగా ఇండియన్ సినిమాల్లో, ఇటు తెలుగు సినిమాల్లోనూ ఇతరులను బాడీ షేమింగ్ చేస్తూ వాటిని జోక్స్గా చూపించే సీన్లు చాలా ఎక్కువే ఉంటాయి. అమెరికాలో అయితే తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. కానీ నల్లగా ఉండే ప్రజలపై భారతీయ షోలలో, సినిమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, వాటినే కామెడీగా చిత్రీకరించడం కూడా మోస్ట్ కామన్ థింగ్. దీన్నే రేసిజం అని పిలుస్తారు. కానీ ఇండియాలో రేసిజానికి ఏదో చట్టబద్ధత ఉందా అనే స్థాయిలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. హీరో తెల్లగా ఉండాలి, కమెడియన్ ఏమో నల్లగా ఉండాలి. నల్లగా ఉండే హీరోయిన్ మేకప్ వేసుకుని తెల్లగా మారిపోవాలి. ఇలా చేసిన తర్వాత నల్లగా ఉండే కమెడియన్పై హీరో గారు జోకులు వేస్తారు. అప్పుడే జనాలు ఎగబడి నవ్వుతారు. ఇదే కామెడీగా భ్రమిస్తారు. ఇదంతా కూడా కామెడీ కాదు, కామెడీ ముసుగులో జరిగే వెకిలితనం. ఆ వెకిలితనమే కామెడీగా మారింది. ఇప్పుడు ఆ వెకిలితనమే డ్యాంగ్ పేరుతో యూట్యూబర్ల కామెడీ కంటెంట్గా రూపాంతరం చెందింది. కరోనా వైరస్కు ఎలాగైతే డెల్టా, ఒమిక్రాన్ అని వేరియంట్లున్నాయో, వైరస్కు ఏమాత్రం తక్కువ కాని వెకిలి చేష్టలకు డ్యాంగ్, డార్క్ పేరిట వేరియంట్లున్నాయి. అవే యూట్యూబర్లు, స్టాండప్ కమెడియన్ల అస్త్రాలుగా మారిపోయాయి. వారి ద్వారానే ఈ వెకిలి వైరస్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపించింది. మరి దీనికి వ్యాక్సిన్ ఏది? కట్టడి చేసేదెలా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) ప్రకారం దేశంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది. కానీ అదే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(2) ప్రకారం ఫ్రీ స్పీచ్పై పరిమితులు కూడా ఉన్నాయి. వాక్ స్వాతంత్రం పేరుతో ఇతరుల మనోభావాలను కించపరచడానికి రాజ్యాంగం అనుమతించదు. ఇది చాలా డిబేటబుల్ టాపిక్. కానీ ఏ విధంగా చూసినా చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను పక్కన పెట్టి ఆలోచించినా మనిషికి నైతికత అనేది ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకరినొకరు తిట్టుకోవడం, తల్లిదండ్రుల్ని తిట్టడం, ఇతరుల ప్రైవేట్ లైఫ్పై కామెంట్స్ చేయడం, అసభ్య పదజాలాన్ని వాడడం హాస్యం కాదు. హాస్యం ఒక కళ. అది దిగజారిపోకూడదు. హాస్యం మనసుకు హాయిగా అనిపించాలి, హృదయాన్ని తాకాలి.
బూతు కామెడీ మిమ్మల్ని ఈజీగా నవ్వించగలదేమో కానీ అసలైన హాస్యం మిమ్మల్ని ఆలోచింపచేసేలా చేస్తుంది. అది సామాజిక బాధ్యతను కూడా నేర్పుతుంది. చార్లీ చాప్లిన్ లాంటి వారు ఎందరో అదే చేశారు, చరిత్రలో నిలిచిపోయారు. ఫైనల్లీ, వల్గారిటీ ఇస్ నాట్ కామెడీ, ఇట్ టర్న్స్ లాఫర్ ఇంటూ ట్రాజడీ.